హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి ఆవిర్భవించిన రోజన్నమాట. అయితే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపాచార్య పరమ పూజ్య శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువుగారు అనమాట ఈయన. సో దాని వలన ఈరోజు అభిషేకం అనేది ఇంటిలో చేసామన్నమాట. పాలతోని, తర్వాత పెరుగుతోని, తర్వాత పంచదారతోని, తర్వాత నెయ్యితోని, తర్వాత అలాగే తేనెతోని, వాటర్తోని, అలాగే పళ్ళుతోని సమర్పించడం జరిగింది. తర్వాత వైష్ణవాచార్యునికి ఈ యొక్క తిలకం చందనంతో నామాలనేది పెట్టాము. తర్వాత ఫ్లవర్స్, పువ్వుల యొక్క రకరకాల పువ్వులను, చామంతి పువ్వుల యొక్క రెక్కలను తుంచి ఆ రెక్కలతో పుష్పాభిషేకాన్ని నిర్వహించామన్నమాట. గురువు యొక్క కృప ఉంటేనే ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఆయన యొక్క ఆశీర్వాదం వలనే ఈరోజు ఇలా చేసుకోగలిగే ఒక శక్తిని ఆయన ఇచ్చారు. అలాగే అట్టిపళ్ళు, అలాగే తమలపాకుతో, పుష్పంతో అలా తాంబూలంలాగా పెట్టుకొని, తర్వాత అగరబత్తి అనేది చూపించి, తర్వాత చక్కటి నెయ్యి దీపంతో గురువుగారిని సమర్పించడం జరిగిందనమాట. ఆ యొక్క చీకటిలో ఆ యొక్క హారతి ఎంత అందంగా, ఎంతో చాలా స్పిరిచువాలిటీగా ఉందన్నమాట. చాలా అందంగా గురు పరంపర శ్రీల ప్రభుపాదుల వారు, అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి వారు అలాగా దీపం అనేది సమర్పించడం జరిగింది. అలాగే క్లాత్ అంటే వస్త్రాన్ని, అలాగే వాటర్ని, అలాగే ఒక పుష్పాన్ని గురువుగారికి సమర్పించడం. తర్వాత పిల్లలు కూడా అభిషేకం అనేది, పుష్పాభిషేకం వేయడం. తర్వాత చామరతోని, అలాగే చామరతో వేస్తూ ఉంటామన్నమాట ఆచమనం చేసుకొని. తర్వాత వచ్చేసి నెమలి పింఛంతో అలాగా షైనింప చేసేటట్టు అలాగా విసరడము చేయడం. ఎంత అందంగా ఉన్నారో, ఎంత నిజంగా వాళ్ళ యొక్క కృప వలన ఈరోజు ఇలా ఉన్నామంటే గురువు యొక్క ఆశీర్వాదంతో. ఇలా ఆసనం పెట్టి తాంబూలం, పువ్వుల రేకులతోని వైష్ణవ యొక్క గురువులకు పెట్టుకొని దీపము, అలాగే రాధా దామోదర్ని, అలాగే జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణిని, అలాగే మన యొక్క రాధా కృష్ణ అర్జున్ని, అలాగే పుష్పాంజలి కూడా సమర్పించాము. హరే కృష్ణ.